హలో గైస్, నా పేరు మైత్ర. బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా 'పుష్ప 2' సినిమా డే 1 294 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఫర్దర్గా వచ్చే సినిమాల్లో. అంటే మన ఇండస్ట్రీ అనే కాదు, అన్ని ఇండస్ట్రీలు కలిపి మాట్లాడతాను నేను ఇక్కడ. సో ఏది కొట్టే ఛాన్స్ ఉంది? అసలు కొట్టగలవా లేవా సినిమాలు? కొట్టాలంటే ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉండాలి? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 'పుష్ప 2' సినిమా బేసిక్గా ఎక్కడెక్కడ సాలిడ్గా హోల్డ్ చేసిందనేది చూడాలి మనం. 'పుష్ప 2' సినిమా మనకి బాగా కలెక్ట్ చేసిందయితే ఫస్ట్ తెలుగు నుంచి. ఓకే. ఆ తర్వాత హిందీ నుంచి చాలా అద్భుతంగా కలెక్ట్ చేసింది. అండ్ హిందీలో అది ఎన్నో రికార్డులు కూడా తిరగరాసింది. మనం అవన్నీ కూడా చూసాం. అండ్ తమిళ్ నుంచి కూడా డే 1 మంచి కలెక్షన్సే వచ్చాయి. మలయాళం నుంచి కూడా డే 1 మంచి కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా డే 1 మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఓకే. సో బేసిక్‌గా మనకేంటంటే ఈ 5 జోన్స్ నుంచి కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. కేరళ నుంచి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. బట్ మిగతా ప్రాంతాలన్నిటి నుంచి కూడా చాలా సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీ అయితే బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా అది మాన్స్ట్రస్, ఇంకా ఆ లెవెల్‌లో కలెక్షన్స్ అయితే వచ్చాయి. గాడ్‌జిల్లా లెవెల్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక సినిమా బీట్ చేయాలి అంటే డే 1 కనీసం 3 జోన్స్‌లో చాలా సాలిడ్‌గా ఉండాలి. 2 జోన్స్‌లో డీసెంట్‌గా ఉండాలి. అంటే పాన్ ఇండియా అంటే 5 జోన్స్ కదా. సో 5 జోన్స్‌లో 3 జోన్స్‌లో కనీసం స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి. 2 జోన్స్‌లో డీసెంట్ హోల్డ్ ఉన్నా సరిపోద్ది. అప్పుడు 300 కొట్టే స్కోప్ అయితే ఉంటది ఆ సినిమాలకి. సో అలాంటి ఛాన్స్ ఉన్న సినిమాలు ఏంటి? మాట్లాడుకుందాం. నంబర్ 1 ఎస్ఎస్ఆర్ఎంబి, రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది సినిమా. ఈ సినిమా డే 1 అది 300 కూడా కాదది. అది 350-400 మధ్యలో కొడతదది. అంటే ఇంకా నాకు తెలిసి 400 కూడా టచ్ అయిపోవచ్చు. సో తిరగరాయలేని రికార్డులను సృష్టించొచ్చు ఆ సినిమా నాకు తెలిసి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బేసిక్‌గా ఎస్ఎస్ఎంబి 29 అనేది, అంటే ఎస్ఎస్ఆర్ఎంబి అనేది ఎంత సాలిడ్ హోల్డ్ కలిగి ఉందంటే హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, తమిళ్‌లో కావచ్చు, మలయాళంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. యూనో 5 లాంగ్వేజెస్‌తో కూడుకున్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రీజన్స్‌లోని కూడా చాలా సాలిడ్ హోల్డ్ ఉంది. తెలుగులో బీభత్సం. ఆబ్వియస్‌లీ మహేష్ బాబు గారికి ఇక్కడ తెలుగులోని సాలిడ్ మార్కెట్ ఉంది. హిందీలోని మంచి మార్కెట్ ఉంది. తమిళ్‌లోని మంచి మార్కెట్ ఉంది. అంటే ఆయన చాలా మందికి తెలుసు. ఆయన ఇప్పటివరకు డబ్ చేయలేదు అంతే. అంతకుమించి ఇంకేటి లేదు గానీ చాలా మందికి తెలుసు. ఓకే. సో చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ రీచ్ అయితే ఉందన్నమాట. సో దట్స్ ఎ క్లియర్ థింగ్. సో దానివల్ల ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి గారికి ఇంకా పెద్ద మార్కెట్ ఉంది. ఆస్కార్ అవన్నీ వచ్చేయడం వల్ల హిందీ సైడ్, ఆ తర్వాత మలయాళం సైడ్ కానీ, లేదంటే కర్ణాటక సైడ్ కానీ, లేదంటే ఇండియాలోని ప్రతి జోన్‌లోని కూడా చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది ఈ సినిమాకి. ఓకే. సో ఈ సినిమా ఏంటంటే బేసిక్‌గా ప్రతి చోట కూడా రికార్డ్ ఓపెనింగ్స్ ఉంటాయి దీనికి. మన దగ్గర ఎలాగో హైక్స్ ఉంటాయి, అది వేరే విషయం. బట్ తమిళ్‌లో కూడా మీకు డే 1 20 నెట్‌తో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లే. 20 నెట్టో, 30 నెట్టో, 30 మించి ఎళ్ళదులెండి. 30 నెట్‌తో స్టార్ట్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే. అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంది ఇక్కడ. ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలకి. అంటే అదొక బ్రాండ్ అయిపోయింది ఇంకా. చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ బ్రాండ్ అయిపోయిందది. సో ఇండియాలో చాలా సాలిడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓవర్‌సీస్‌లోని ఇంకా రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు గారికి బేసిక్‌గానే ఓవర్‌సీస్ మార్కెట్ చాలా ఎక్కువ. అట్లాంటిది రాజమౌళి గారి సినిమా అంటే ఇంకా బీభత్సమైన మార్కెట్ ఉంటది ఓవర్‌సీస్. ఇది కాకుండా ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా. అంటే కేవలం ఇండియన్ లాంగ్వేజెస్‌లో కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో, ఇంగ్లీష్‌లో కావచ్చు, వేరే లాంగ్వేజ్‌లో కావచ్చు రిలీజ్ అవుతోంది. అండ్ దాన్ని కూడా చాలా హ్యూజ్ లెవెల్‌లో తీసుకొని ఎళ్ళబోతున్నారు పీపుల్‌లోకి. దానికి ప్రమోషన్స్ జేమ్స్ కెమెరాన్ రావచ్చు, స్టీవెన్ స్పీల్బర్గ్ రావచ్చు, రొజో బ్రదర్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. అలా ఉంది పరిస్థితి అనమాట. సో వెరీ హ్యూజ్. వెరీ, 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 వెరీ హ్యూజ్. సో ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతది. ఏదో ఒక్క దగ్గర కాదు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతది ఈ సినిమా.
దట్స్ ఎ హ్యూజ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇది గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్. సో దానికి తగ్గట్టుగానే గ్లోబల్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ఇది ఖచ్చితంగా డే వన్ 350-400 కొడుతుంది. అండ్ 400 మార్క్ టచ్ అయిపోయి దాన్ని దాటినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లా. ఓకే, ఇదైతే క్లియర్. తర్వాత రెండో సినిమా కల్కి సెకండ్ పార్ట్. అది కల్కి 3102 బిఫోర్ ద కామన్ ఎరా అంటున్నారు, బీసీఈ. సో చూద్దాం, అంటే దాని టైటిల్ ఇంకా అదో కాదో మరి కన్ఫర్మ్ కాలేదు. బట్ ఏదో ఒకటి మొత్తానికి కల్కి పార్ట్ 2 ఇది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. రాజమౌళి గారి సినిమా ఒకటి 2027 వస్తుంది, ఇంకోటి 2029 వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్, అది కూడా 2 పార్ట్లు సినిమా, మహేష్ బాబు గారి సినిమా. సో మనకేంటంటే ఫస్ట్ పార్టే ఒక 2000 దాటి కొట్టేసి, సెకండ్ పార్ట్ ఒక 3500 అలా 3000 పైనే కొట్టి 3500 కొట్టగలిగే పొటెన్షియల్ ఉన్న కైండ్ ఆఫ్ సినిమా అనమాట అది. అంటే ఈ పుష్ప 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ని పెంచింది. ఓకే, ఈ SSRMB అనేది ఇండియన్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ పీక్స్ వస్తుంది నాకు తెలిసి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మహాభారతం లాంటివే, రాజమౌళి గారు మహాభారతం తీస్తారు కదా, సో అది మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ చూడగలదని గట్ ఫీలింగ్. సో చూద్దాం మరి ఇంకేంటో, దానికి ఆయన ఏం పేర్లు పెడతారో చూడాలనుకుంటే, బాహుబలి ద బిగినింగ్ ద కన్క్లూషన్ అట్లా పెట్టారు కదా, అట్లాగే మహాభారతం కూడా అలాగే పెడతారంట. సో చూద్దాం మరి ఏం చేస్తారు. ఓకే సరే, అదైతే అప్పుడు వస్తుంది. ఈ కల్కి నాకు తెలిసి కల్కి సెకండ్ పార్ట్ 2027లోనే రావచ్చు, ఎనీ టైం. అప్పుడే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అది ఎప్పుడు వస్తే అప్పుడు డెఫినెట్గా కొడుతుంది. డే 1 300 కన్ఫర్మ్ కొడుతుంది. ఎందుకంటే కల్కి 2 సినిమా ఒక్క జోన్లో కాదు, 5 జోన్స్లోని సాలిడ్ హోల్డ్ ఉంది. ఫస్ట్ తెలుగులో బ్లాక్ బాస్టర్ హోల్డ్ ఉంది, సెకండ్ హిందీలో బ్లాక్ బాస్టర్ హోల్డ్ ఉంది. హిందీ సెకండ్ పార్ట్కి ఈ సినిమాకి చెప్తున్నా కదా, కనీసం ఒక మినిమం టు మినిమం 700 కోట్ల నెట్ట చూస్తారు మీరు మినిమం కల్కి 2కి. నేను పుష్ప 2 కూడా ఇలాగే చెప్పా, కొంతమంది నమ్మలేదు, బట్ ఇప్పుడు కొంతమంది నమ్మండి. ఇప్పుడు హిందీలో కల్కి 2కి మినిమం 700 నెట్ట చూస్తారు మీరు, అలా ఉంటుంది అక్కడ. ఓకే, బీభత్సమైన మార్కెట్ ఉంది దానికి. సో ఓకే, ఇక హిందీ సైడ్ గట్టిగా ఉంది, అండ్ తెలుగు సైడ్ బ్లాక్ బాస్టర్ హోల్డ్ ఉంది. తమిళ్ సైడ్ కూడా మంచి హోల్డ్ ఉంది అబ్బా, డెఫినెట్గా. మలయాళం సైడ్ కూడా మంచి హోల్డ్ ఉంది దానికి. మలయాళంలో మీకు ఫస్ట్ పార్ట్కి చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి అసలు, అది అన్ఎక్స్పెక్టెడ్. అసలు చాలామంది ఫస్ట్ పార్ట్కి మలయాళం దాంట్లో అంత వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ బాగా కొట్టింది అది. డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్ కొట్టింది అది. మలయాళం నుంచి 25 కోట్ల నెట్ కొట్టింది ఆ సినిమా ఫస్ట్ పార్ట్కి. సో సెకండ్ పార్ట్కి దాని సీక్వెల్ ఫ్యాక్టర్ అనేది బాగా హెల్ప్ అయ్యి చాలా హ్యూజ్ లెవెల్లో కొడుతుంది. అండ్ కర్ణాటక నుంచి కూడా మనకి మోర్ దెన్ 75 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ మరి వాళ్ళు డైరెక్ట్ తెలుగులో చూస్తారు తెలుగు సినిమాని, సో అది కూడా హ్యూజ్ హోల్డ్ ఉంది. సో ఇట్లాగా 5 జోన్స్లోని కూడా హ్యూజ్ హోల్డ్ ఉన్న కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో అందుకు నేను అంటున్నాను అనమాట, డెఫినెట్గా ఇది బాగా కలెక్ట్ చేస్తుంది. ఈవెన్ తమిళ్లో కూడా దీనికి మంచి హోల్డే ఉంది. ఇప్పుడు తమిళ్లోనే చూడండి, దీనికి లైఫ్ టైం కలెక్షన్స్లో బేసిక్గా 37 కోట్ల నెట్ వచ్చింది తమిళ్ నుంచి ఫస్ట్ పార్ట్కి. ఫస్ట్ పార్ట్కి 37 కోట్ల నెట్ వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ సెకండ్ పార్ట్కి. అది ఇంకా ఊహకు అందదబ్బా, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, ఎక్స్ట్రాడినరీ కొడుతుంది. సో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం 5 జోన్స్లోని సాలిడ్గా ఉన్న సినిమా కాబట్టి ఇట్ హ్యాడ్ 100% ఛాన్స్ టు క్రాస్ పుష్ప 2 డే 1 కలెక్షన్స్. సో ఇంకా నెక్స్ట్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న 2 సినిమాలు కూడా 100% ఛాన్స్ ఉన్న సినిమాలు. ఏది? SSRMB, కల్కి 2, ఈ 2 కూడా. నెక్స్ట్ 90% ఛాన్స్ ఉన్న సినిమాలు ఏందో చూద్దాం. 90% ఛాన్స్ ఉన్న సినిమాలు ఏంటి? ఒకటి సలార్ 2. ఫస్ట్ థింగ్, సలార్కి హిందీలో చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది, ఎందుకంటే అది 300 రోజుల పాటు కంటిన్యూస్గా ట్రెండ్ అవుతూనే ఉందంట, ఏది? హాట్స్టార్లో. సో ఆ లెవెల్ ఆఫ్ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. అండ్ దానికి సంబంధించిన షార్ట్స్ వాటిల్లో కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట ఈ సినిమాకి. సో మనకి మంచి కనెక్టివిటీ అయితే వచ్చేసింది ఇండియా ఆడియన్స్కి. సో సలార్ ఫస్ట్ పార్ట్కే చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి, చాలా హ్యూజ్ లెవెల్లో ఆడియన్స్ వచ్చారు అంత కాంపిటీషన్ ఉన్న టైంలో కూడా. అండ్ ఆ తర్వాత పార్ట్ 2కి బీభత్సమైన హైప్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో అదైతే క్లియర్. సో నేను అంటుంది ఏంటంటే, తెలుగులో బ్లాక్ బాస్టర్ మార్కెట్ ఉంది సలార్కి, హిందీలో బ్లాక్ బాస్టర్ మార్కెట్ ఉంది సలార్కి, తమిళ్లో మంచి మార్కెట్ ఉంది. తమిళ్లో బేసిక్గా 20 కోట్ల దాకా నెట్ అయితే వచ్చింది ఫస్ట్ పార్ట్కి. సో అంటే ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్కి మంచి హోల్డ్ ఉంటుంది. ఓకే, తర్వాత మలయాళంలో కూడా పర్లేదు, మంచి మార్కెటే ఉంది. మలయాళంలో మనకి 11.7 crore నెట్ అయితే వచ్చింది ఫస్ట్ పార్ట్కి. సో అంటే మనకి ఏంటంటే సెకండ్ పార్ట్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగానే, ఒక 50 దాకా నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కర్ణాటక నుంచి కూడా పర్లేదు, మంచి కలెక్షన్సే వచ్చాయి సలార్కి, 45 దాకా వచ్చాయి. బట్ ఎక్కువ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, అక్కడ ఆల్రెడీ చాలామంది ఉగ్రం చూశారు కదా. సో ఉగ్రం ఏంటంటే దీని లైట్ వెర్షన్ అవడం వల్ల చాలామంది రాలేదు. సో దానివల్ల ఏంటంటే కొంచెం డ్రాప్ ఉంది. సో కర్ణాటకలో కొంచెం డ్రాప్ ఉంది కాబట్టి. అండ్ మలయాళంలో కూడా కల్కి అంత మార్కెట్ లేదు, అండ్ తమిళ్లో కూడా కల్కి అంత మార్కెట్ లేదు.
సో హిందీ, తెలుగు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో తెలుగు అండ్ హిందీ బ్లాక్ బాస్టర్ మార్కెట్స్. తమిళ్ డీసెంట్, మలయాళం ఓకే, కర్ణాటక పర్లేదు. ఇలాగే ఉంది సిట్యుయేషన్. సో అందువల్ల ఏంటంటే దీనికి 90% ఛాన్స్ ఉంది. ఇది ఒక 280-300 మధ్యలో కొట్టొచ్చు. సో ఒకవేళ దాటితే 300, దాటకపోతే 280 అట్లా ఉంటది. అది పరిస్థితి. సో ఎందుకో అంత ఎళ్ళదనిపిస్తుంది. సో అందుకే 90% అనే పెట్టాను దీనికైతే మాత్రం. తర్వాత 90% ఛాన్స్ ఉన్న ఇంకొక సినిమా ఏంటి, 'వార్ 2'. ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు యాక్ట్ చేస్తున్న సినిమా. మల్టీ స్టారర్ సినిమా. బేసిక్‌గా ఈ సినిమాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి 3 మార్కెట్స్‌లో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. మార్కెట్ నెంబర్ 1 హిందీ. బీభత్సమైన మార్కెట్ ఉంటది. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 'యష్ రాజ్ స్పై యూనివర్స్', 'వార్' సీక్వెల్, 'పఠాన్' తర్వాత వస్తున్న సినిమా. హృతిక్ రోషన్ చాలా ఎక్కువ సినిమాలు చేయట్లేదు. ఆయన సినిమా మల్టీ స్టారర్. ఎన్టీఆర్ గారు ఉండడం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో డెఫినిట్‌గా మంచి సాలిడ్ హోల్డ్ ఉంటది. అండ్ తెలుగులో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి బీభత్సమైన హోల్డ్ ఉంటది 'వార్ 2' సినిమాకైతే. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో ఇలాగ 2 మార్కెట్స్‌లో బ్లాక్ బస్టర్ హోల్డ్ ఉంది. ఈ 'వార్' సినిమా కావచ్చు, 'పఠాన్' కావచ్చు, ఇవన్నీ కూడా 3 భాషల్లోనే రిలీజ్ అవుతాయి. తెలుగు, తమిళ్, హిందీ మూడే. సో మనకేంటంటే తమిళ్‌లో పర్లేదు మంచి మార్కెటే ఉంటది. ఎందుకంటే మల్టీ స్టారర్, తర్వాత సీక్వెల్ ఫ్యాక్టర్, ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా దీనికి పర్లేదు డీసెంట్‌గానే ఉంటది. కాకపోతే మరీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో అది వచ్చిన ప్రాబ్లమ్. సో 2 మార్కెట్సే మెయిన్ ఉన్నాయి. కర్ణాటక కూడా బానే ఉంటది. కర్ణాటక వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూస్తారు. సో వాళ్ళకైతే బానే ఉంటది. సో వాళ్ళకి అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఈ రెండిట్లోనే చూస్తారనమాట. సో మాక్సిమం తెలుగులోనే చూసే ఛాన్స్‌లున్నాయి. సో ఎందుకంటే ఎన్టీఆర్ గారు బాగా అలవాటు కదా వాళ్ళకి. సో అట్లాగా చూసే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి ఒక 90% ఛాన్స్ అయితే ఉంది. ఓకే. 90% వరకు అది కొట్టొచ్చు. తర్వాత మూడో సినిమా 'కాంతార'. 'కాంతార' సినిమా ఒక 90% వరకు ఛాన్స్ అయితే ఉన్నాయి దీని వరకు ఎళ్ళడానికి. ఆ నంబర్ వరకు ఎళ్ళడానికి. ఎందుకంటే 'కాంతారా'కి ఎక్కడెక్కడ మార్కెట్స్ ఎక్కువున్నాయంటే ఇప్పుడు కర్ణాటకలో హ్యూజ్ మార్కెట్ ఉంది. తెలుగులోని మంచి మార్కెట్ ఉంది. హిందీలో బ్లాక్ బస్టర్ మార్కెట్ ఉంది. తమిళ్‌లోని చాలా మంచి మార్కెట్ ఉంది. మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఎందుకంటే ఆ కర్ణాటక, కేరళ కల్చర్ కొంచెం ఆ చూపించిన కల్చర్ ఏదైతే ఉందో 'కాంతారా'లో అది కొంచెం మలయాళీస్‌కి సిమిలర్‌గా ఉంటది. సో వాళ్ళకి అక్కడ మంచి హోల్డ్ ఉంటదనమాట. సో అట్లా కూడా ఛాన్స్ అయితే ఉంది. సో నేనంటుంది ఏంటంటే మొత్తం 5 జోన్స్‌లోని కూడా డీసెంట్ హోల్డ్ ఉంది ఈ సినిమాకి. ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు 'కల్కి'లాగా దీన్ని 100% చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే కర్ణాటక వాళ్ళ హోమ్ మార్కెట్ ఏదైతే ఉందో అది చిన్నది. ఇప్పుడు వాళ్ళ 'కాంతార' కలెక్షన్స్ అయినా, 'కేజీఎఫ్ 2' కలెక్షన్స్ అయినా చూస్తే చాలా తక్కువుంటాయి. అంటే వాళ్ళ మార్కెటే చిన్నది బేసిక్‌గా. సో దానివల్ల ఏంటంటే మనం అంత హ్యూజ్ లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. అండ్ తెలుగులో కూడా మంచి హోల్డ్ అయితే ఉంది గానీ అంటే మరీ హ్యూజ్ లెవెల్‌లో కాదు. ఇప్పుడు 'కేజీఎఫ్ 2'కి ఉన్న లెవెల్ ఆఫ్ మార్కెట్ కంటే ఒక 5-10% తక్కువే ఉంది. సో అదొక పాయింట్ అనమాట. సో అట్లాగా అది కూడా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. సో ఆ ప్రకారంగా అదొకటుంది. సో అందుకే దీనికి కూడా 90% ఛాన్స్. హిందీలో గట్టిగా కొట్టేస్తది. ఎందుకంటే హిందీలో బేసిక్‌గా గాడ్ రిలేటెడ్ సినిమాలన్నిటికి కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తది. సో హిందీలో కూడా ఛాన్స్ అయితే ఉందనమాట. మంచి పొటెన్షియల్ ఉంది. అండ్ మలయాళం కూడా ఛాన్స్ ఉంది. తమిళ్‌లో కూడా మంచి ఛాన్స్ ఉంది. సో అందుకే 90% అయితే స్కోప్ ఉంది ఈ సినిమాకైతే. సో ఈ సినిమాలకి 90% ఛాన్స్ ఉంది. ఇంకా తర్వాత 80% స్కోప్ ఉన్న సినిమాలు అంటే దీని దగ్గర వరకు రావడానికి, దాటడానికి కాదు. దగ్గర వరకు రావడానికి స్కోప్ ఉన్న సినిమాలు ఒకటి 'స్పిరిట్'. 'స్పిరిట్' ఎందుకంటే 'స్పిరిట్' బేసిక్‌గా ఇప్పుడు మనం ఇందులో మాట్లాడుకున్న సినిమాలు గనక మీరు గమనించినట్టయితే ఇప్పటివరకు మాట్లాడుకున్నవి ఒక్క 'ఎస్ఎస్ రాజమౌళి' గారి సినిమా మాత్రమే స్ట్రెయిట్ ఫిల్మ్ అయినా కూడా హ్యూజ్ మార్కెట్ ఉంటది. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కారణం. 'ఎస్ఎస్ రాజమౌళి' గారి ఆ 'RRR'కి ఆస్కార్ రావడం, గోల్డెన్ గ్లోబ్ రావడం, ఆయన పేరు మారు మోగిపోవడం ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఇంటర్నేషనల్ రిలీజ్ ఉంటది. నేషనల్‌గా కూడా హ్యూజ్ రిలీజ్ ఉంటది. అన్నీ ఉంటాయి. అది వేరే విషయం. బట్ అదొక్కటే సీక్వెల్ ఫ్యాక్టర్ లేకుండా ఉన్న సినిమా. 'కల్కి' సీక్వెలే, 'సలార్' సీక్వెలే, 'వార్' సీక్వెలే, 'కాంతార' సీక్వెల్. అంటే ప్రీక్వెల్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెకండ్ పార్ట్. సో ఇలా ఉంది. సో 'స్పిరిట్' అనేది డైరెక్ట్ సెకండ్ పార్ట్ కాదు కదా! సో సీక్వెల్ ఫ్యాక్టర్ లేదు. సో ఓన్లీ స్ట్రెయిట్ ఫిల్మ్ కాబట్టి అది మనకి హిందీలో మంచి మార్కెట్ ఉంటది. తెలుగులోని మంచి మార్కెట్ అయితే ఉంటది. బట్ నాట్ అంటే మిగతా చోట్ల కొంచెం తక్కువ ఉంటది కదా! సో అది వచ్చిన ప్రాబ్లమ్ అనమాట. సో అందుకని దగ్గర వరకు ఎళ్ళే ఛాన్స్ ఉన్నాయి తప్ప ఇదైతే దాటదు. దగ్గర వరకు వెళ్ళడానికైతే 80% ఛాన్స్ ఉన్నాయి. రెండో సినిమా 'టాక్సిక్'. 'టాక్సిక్' బేసిక్‌గా 'యష్'. 'కేజీఎఫ్ 2' తర్వాత వస్తున్న సినిమా. అదేంది అన్నాళ్ళు గ్యాప్ ఎందుకో నాకు అర్థం కాలే. ఎప్పుడో 2022 ఏప్రిల్ 14న వచ్చిన సినిమా అది. దానికి ఇన్నాళ్ల గ్యాప్ ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. ఇంక మరి ఆయనకే తెలియాలి. సో ఆ సినిమాకేంటంటే తర్వాత ఆయన చాలా మంచి పేరొచ్చింది. తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళ్‌లో కావచ్చు మంచి మంచి మార్కెట్స్ ఉన్నాయి. బట్ ఎక్కడా కూడా టాప్ లెవెల్ మార్కెట్ అయితే లేదు. అంటే ఆ సినిమాకి ఎస్పెషల్లీ. 'యష్‌కుంది. 'యష్‌కి' డీసెంట్ మార్కెట్ ఉంది. 'యష్‌కి' మంచి మార్కెట్ ఉంది. తెలుగులో ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది. మలయాళం కొంచెం తక్కువ ఉన్నా కూడా డెఫినిట్‌గా ఉంది. సో 4 జోన్స్‌లో మంచి మార్కెట్ ఉంది 'యష్‌కి'. బట్ 'టాక్సిక్' అంత రీచ్ లేదు. సో ఆ మార్కెట్ ఇంకా బిల్డ్ అవ్వలేదు. సో బిల్డ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే అంత హ్యూజ్ లెవెల్‌లో కష్టం అనమాట. సో దానివల్ల ఏంటంటే 'టాక్సిక్' కొంచెం దగ్గర వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది తప్ప బీట్ చేయలేదు. సో అది పాయింట్ అనమాట. సో అది ఇలాగా ఈ సినిమాలైతే ఉన్నాయి.
బేసిక్‌గా తమిళ్ వాళ్ళకేంటంటే ఇంక ఫర్దర్‌గా యాక్చువల్‌గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళ సినిమాలు తెలుగులోని బానే ఆడతాయి, తమిళ్‌లోని బానే ఆడతాయి, కేరళలోని పర్లేదు బానే ఆడతాయి. బట్ కర్ణాటకలో ఓకే. ఓకే అన్నట్టు ఉంటది. హిందీలో గూడా చాలా ఓకేష్‌గా ఉంటది. హిందీలో ఎక్కువ రాదు ఎందుకో. ఎందుకో వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ నేటివిటీకి తగ్గ సినిమాలు తీసుకుంటారు. అదే వచ్చిన బాధ. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అన్నప్పుడు పాన్ ఇండియా సబ్జెక్టే ఎళ్ళాలి. అట్లా కాకుండా నేటివ్ సబ్జెక్ట్ తీసి అది పాన్ ఇండియా హిట్ కొట్టాలంటే అన్ని సార్లు అవ్వదది. 'కాంతారకి' అయిందంటే అందరికి అవ్వదది. ఆ! వాళ్ళ రూరల్ పాలిటిక్సు, వాళ్ళ రూరల్ క్యాస్ట్ పాలిటిక్సు ఇట్లాంటివన్నీ ఎడతా ఉంటారు. అది కొంచెం దెబ్బేస్తుంటది ఆళ్ళకి. ఇంక మనం ఏం చేయలేం గదా! సో, అది మ్యాటర్ గైస్. సో, అంతే తమిళ్ నుంచి విజయ్ తలపతి గారు ఎలాగో రిటైర్డ్ అయిపోతున్నారాయన. మేబీ ఆయన ఉండుంటే ఫర్దర్‌గా కొంచెం ట్రాక్ మార్చి కొంచెం బెటర్‌గా ఎళ్ళునేమో. బట్ ఇప్పుడు ఆ అవకాశం అయితే లేదు. ఇంగా కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ప్రాపర్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అయితే తీయట్లేదు. సో, అది గూడా ప్రాబ్లమే అని చెప్పొచ్చు. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, మరింకా ఇవే ప్రస్తుతానికైతే. 2 సినిమాలకు 100% ఛాన్స్ ఉంది. 3 సినిమాలకు 90% ఉంది. ఓ 2 సినిమాలు దగ్గర వరకు ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అది మ్యాటర్. సో, ఇంకేమైనా మిస్ చేశానా? మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంక డే 1 ఆ రికార్డ్‌ని బీట్ చేసేవి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో.